నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. ఈ నెల 29వ తేదీన పొన్నూరు నియోజకవర్గం వడ్లమూడి క్వారీ వద్ద జరగనున్న తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి 2 టౌన్ సిఐగా పదవి బాధ్యతలు స్వీకరించిన సిఐ ఏ సుధాకర్. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెనాలి రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు. మహిళా అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అనేక సంక్షేమ పథకాలు మహిళలకే నేరుగా అందించి వారికి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ శనివారం తెనాలి పట్టణంలోని నాజర్పేటలో జరిగిన జగనన్న ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అన్నారు. శనివారం తెనాలి నాజర్పేటలోని 10వ వార్డు సచివాలయ ప్రాంగణంలో తెనాలి పట్టణంలోని 4 నుండి 11 వార్డుల్లో అర్హులైన 292 స్వయం సహాయక సంఘ సభ్యులకు వైఎస్ఆర్ ఆసరా పథకం 4వ విడత కార్యక్రమంలో 2,09,00,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నుండి హామీలు అమలు చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని అన్నారు. లబ్ధి చేశామని భావిస్తే రానున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేసి అండగా నిలవాలని ఎమ్మెల్యే శివకుమార్ పేర్కొన్నారు. నేను 2,64,000 మంది మన నియోజకవర్గంలో ఉన్నాళ్ళో 85% ఇళ్ళకి 85% ఇళ్ళకి ఈరోజు సంక్షేమం ప్రతి ఇంట్లో వేసాం. చూసుకొని కావాలంటే ఎందుకు అరే ప్రభుత్వం మనం మీరు నన్ను నమ్మి ఓటేశారు, మనం ఎమ్మెల్యేని కొంతమంది అయిపోవచ్చు, ఏదో కారణంతో ఇంకో పార్టీకి వేసి ఉండొచ్చు. కానీ ఈరోజు నేను చేసి చూపిస్తా కదా, అరే పాపం మన ఎమ్మెల్యేలు అందరికి ఇస్తున్నారా అని నేనే కుచిత మనస్తత్వంతో, నేనే దొంగ బుద్ధితో ఉంటే ప్రజలకి ఎంత మంచి జరిగిద్ది. అందుకే నేను ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం ఎవరైతే అర్హత ఉందో ఆ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇవ్వండి. అక్కడ పార్టీ ఒక కులాన్ని ఇంకో దాన్ని చూడమాకండి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తున్నాడు. ఆయన అంత మంచి మనసుతో ఇస్తున్నప్పుడు మనం ఎక్కువ మందికి మన నియోజకవర్గ ప్రజలకి ఇప్పించుకుందామని చేస్తే ఆ మాటని కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ, అధికారులు కానీ మొత్తం ఇది చేస్తే ఈరోజు తెనాలిలో 1,800 కోట్ల రూపాయల సంక్షేమం ఈ 4.5 సంవత్సరాల్లో పేదవాడికి, మధ్య తరగతి వాడికి వివిధ రూపాల్లో ఇవ్వగలిగాం. దీన్ని మిమ్మల్ని ఆలోచించమంటారు. మీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ చెబుతున్న మాట నిజమా అబద్ధమా? నిజంగా మాట్లాడుతున్నాడా, లేదు ఇచ్చి మాట్లాడుతున్నాడా, ఈకుండా మాట్లాడుతున్నాడా? ఒకసారి ఆలోచిస్తే మీకే తెలిసింది. అందుకే ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలందరినీ ప్రభుత్వం అనేక సంక్షేమ మార్గాల్లో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పెన్షన్ కానీ, అలాగే కాపునేస్తం కానీ, అలాగే అమ్మఒడి కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతు భరోసా కానీ, ఇళ్ల స్థలం కానీ, ఇలా అన్ని విషయాల్లో బాగా చేసిన ప్రభుత్వం చేసి మాట్లాడుతున్నాం, చేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిబే రాధిక మాట్లాడుతూ సంక్షేమ పథకాలు లబ్ధిదారు ఇంటి వద్దకే అందించిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తోట రఘురాం, టీ సామ్రాజ్యం, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనందరూ గెలిపించుకోవాలని అలానే అనునిత్యం మనం ప్రతిరోజు ఏదో వార్డులో తిరుగుతానే ఉంటారు మన ఎమ్మెల్యే గారు, ఒక కుటుంబ సభ్యుల్లాగా. అలానే మన వార్డులో ఏ సమస్య అయినా సరే ఇలా అని చెప్తే తప్పకుండా మన పరిష్కరిస్తాడు. అలా లోకల్ శివన్న మన ఇంటి లోకల్ సభ్యుల్లాగానే ఉంటారు. అలాంటి ఎమ్మెల్యే గారిని మళ్ళీ మనం
అత్యంతమైన భారీ మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మన ఎమ్మెల్యే గారు అలానే రాబోయే రోజుల్లో కూడా మంత్రి పదవి కూడా రావాలని కోరుకుంటూ తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న పట్టణ పరిశుభ్రత సుందరీకరణలో తెనాలి పట్టణ ప్రజలు భాగస్వాములై తమ చేయూతను అందజేయాలని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శనివారం తెనాలి మారిస్పేటలోని 23 వార్డు పర్యటించారు. మురుక్కాలను సిల్టు తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ మురుక్కాలలో వ్యర్థాలు వేయటం వల్ల నీటిపారుదల నిలిచిపోయి సిల్టు పెరిగిపోతుందని అన్నారు. వ్యాపారస్తులు ప్రజలు వ్యర్థాలను ప్లాస్టిక్ వస్తువులను మురుక్కాలలో పడేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముందుగా మన శాసనసభ్యులు అన్నవరపు శివకుమార్ గారు ఈ గడప గడప మన ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ప్రజలు చెప్పడం జరిగింది. స్కిల్ట్ కానీ ఖాళీ స్థలాల చెట్లు కానీ వెలిగించమని ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజున స్కిల్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేసి 23వ వార్డులో చేయడం జరుగుతుంది. అలానే మనకి అనునిత్యం మన ఎమ్మెల్యే గారు మన అందుబాటులో ఉంటూ మాకు అవకాశాన్ని చేయడం జరుగుతుంది. అలానే రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ శానిటేషన్ కానీ వేరే ఏమన్నా వాటర్ సమస్య కానీ లైట్లు కానీ ఇలాంటి సమస్య ఏదైనా ఉన్నా కూడా వెంటనే దాని మీద పరిశీలిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా సుందరకరణ. అనంతరం రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ప్రజలు మంచినీటి సమస్య గురించి చైర్పర్సన్ రాధిక దృష్టికి తీసుకురాగా సమస్యను వెంటనే పరిష్కరించే చర్యలు చేపడతామంటూ ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తాడిబేన్ రామయ్య, యాతాటి అనిల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడిబేన్ రమేష్, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇది వెంటనే 4 రోజులు 5 రోజుల్లో వాళ్ళకి వాటర్ ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరుగుతుంది. అలానే ఒక డ్రైనేజ్ సమస్య చెప్పారు. ఆ సమస్య కూడా ఇది అవ్వగానే వెంటనే పరిష్కరిస్తాము. ఆ చెత్త అదిగని కూడా దాన్ని అలా వేయకుండా ఒక పాయింట్ పెట్టి ఆ పాయింట్లో రోజు లిఫ్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి సమస్య లేకుండా రాబోయే రోజులు ఎటువంటి సమస్య లేకుండా చేస్తామని కోరుకుంటూ సెలవు. ఈ నెల 29వ తేదీన పొన్నూరు నియోజకవర్గం వడ్లమూడి క్వారీ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలిరా సభకు తెనాలి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అశేషంగా విచ్చేసి సభను జయప్రదం చేయాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం జరిగిన తెనాలి పట్టణ పార్టీ శ్రేణుల అత్యవసర సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సైకోపంలో పోవాలంటే రాష్ట్రం యావత్తు టీడీపీ జనసేన పార్టీ నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం శూన్యమని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి సహించలేకే చంద్రబాబు నాయుడు మీద అక్రమ కేసులు బనాయించారని అన్నారు. చంద్రబాబు నాయుడు సభలకు ప్రజలు పడుతున్న బ్రహ్మరథమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పతనానికి నిదర్శనమని అన్నారు. ఈ నెల 29వ తేదీన సోమవారం పొన్నూరు నియోజకవర్గం క్వారీ వద్ద జరగనున్న నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభకు తెనాలి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో విచ్చేసి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిండేల వెంకట్రావు, ఖలీల్, జొన్నాదుల మహేష్, రావి చిన్ని, దేవినేని రమాదేవి, రమ్య, కౌన్సిలర్లు బోయపాటి అరుణ, దివ్య అనిత, అన్నం పెన్నారావు, గిరి గణేష్, మల్లవరపు విజయ్, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మహాసభ ఉద్దేశం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని, అసత్య ప్రచారాల్ని, ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తుందనేది ఈ వైసీపీ ప్రభుత్వం ఆ మోసాల్ని ప్రజల సాక్షిగా వెల్లడించి ఈ బ్లూ మీడియా అసత్య ప్రచారాలని ఎండగట్టడానికి, భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఏ రకమైనటువంటి షూరిటీ గ్యారంటీల్ని ప్రజలకి ఇవ్వాలి తెలియజెప్పడానికి జరగబోయే మహాసభకి చంద్రబాబు నాయుడు గారు రాబోతా ఉన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా సమాజానికి, యువతకు ఒక ఉత్సాహాన్ని, ఊపిరిని అందించినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు
ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధిని కాంక్షిస్తూ గతాన్ని గుర్తు చేస్తూ నేటి పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం యొక్క మోసాల్ని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ వీళ్ళని ఎంత తొందరగా ఇంటికి పంపించాలనేదే ఈ వేదిక యొక్క ఉద్దేశం. అందుకనే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అన్నట్టుగా ఈ రోజున మరొకసారి ఆనాటి పరిస్థితులను ఏ రకంగా ప్రజలకు తెలియజేయాలో ఈనాటి పరిస్థితులు కూడా ఈ రా కదిలిరా ద్వారా సమాజాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయకుండా చూసుకుందాం అని చెప్పి ఈ ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు తగిన గుర్తింపు లభించిందని, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి వారి సంక్షేమానికి కృషి చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వేమూరు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన బట్టిప్రోల్లో వేమూరు నియోజకవర్గ పరిధిలో జేహో బీసీ సదస్సు నియోజకవర్గ బీసీల అధ్యక్షులు బట్టు మల్లికార్జునరావు తదితర నాయకుల సారథ్యంలో బట్టిప్రోలు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగొండ సాయిబాబా అధ్యక్షం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు ఆనాడు బీసీలను ముందుకు నడిపించి పార్టీకి వెన్నుముగ్గా నిలిచారని అన్నారు. వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు అధికమయ్యాయన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపడుతుందని, గతంలో బీసీలకు ఇచ్చిన అన్ని పథకాలు తిరిగి ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. అనంతరం ద్విచక్ర వాహనాలతో బట్టిప్రోలు నుండి పెదపులివరు, వెలటూరు, కొల్లూరు, వేమూరు వరకు జేహో బీసీ యాత్ర నిర్వహించారు. అదేవిధంగా మనం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల్లో బలహీన వర్గాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు రక్షణ చట్టాన్ని ఇవ్వబోతా ఉన్నాడు, తీసుకురాబోతా ఉన్నాడు. అది గుర్తుంచుకోండి. ఈ మీద మనమే చూసాం. ఇటీవల 5-6 నెలల క్రితం ఎంత ఘోరంగా ఉప్పాల వారి పాలెంలో అమర్నాథ్ గౌడ్ ఎంత అమానుషమైన సంఘటన. మరి సిగ్గుతో తల వంచుకుని సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకోవాలి. మరి ఆ రెడ్లిస్ పిల్లలు ఏ విధంగా నోట్లో గుడ్డలు ఊకి బిడ్డలు పోసి తగలబెట్టారో మనం చూసాం. ఇటువంటి అకృత్యాలు రాష్ట్రంలో చాలా జరిగింది. గతంలో ఎస్సీ ఎస్టీల మీద జరిగి బలహీన వర్గాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఇటువంటి సంఘటనలు కోకోలంగా జరిగినాయి. ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి కార్యకలాపాల నుంచి రక్షణ కావాలంటే రక్షణ చట్టం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రక్షణ చట్టం కూడా మీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావాలి. తీసుకొస్తేనే బలహీన వర్గాలకి ఒక అండదండ ఉంటుందనేది యథార్థం అని చెప్పి ఇలా గమనించి మీరు అందరూ కూడా ఉత్సాహంగా ఉరకలెత్తు ముందుకు వస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా. ఈ కార్యక్రమం మాజీ శాసనసభ్యులు ముమ్మనేని వెంకట సుబ్బయ్య, మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, పార్టీ నాయకులు డాక్టర్ చంద్రుల పృథ్వీలత, గంటా స్వాతి, జనసేన జిల్లా నాయకురాలు సోమరతు అనురాధ, కుక్కల వెంకటేశ్వరరావు, వాకా శేషుబాబు, కనపర్తి సుందరరావు, 5 మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇస్తామన్న వెయ్యి కూడా ఇవ్వకుండా కార్పొరేషన్లుగా విడగొట్టి వాళ్ళకి ఏ కార్పొరేషన్ నుంచి కూడా ఇవ్వని ఆదాయం మొత్తం కూడా వాళ్ళు తన సొంత ప్రయోజనాలకి వాడుకున్న మన ముఖ్యమంత్రి గారు ఒక్క నా బీసీ, నా ఎస్టీ, నా ఎస్సీ అన్నాడు. ఒక్క కులాంకాన్ని న్యాయం చేసిన దాఖలు ఇక్కడ కనపడుతున్నాయా? తెనాలి 2 టౌన్ నూతన సీఐగా ఏ సుధాకర్ శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా ఏ సుధాకర్ శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సిబ్బంది స్వాగతం పలికి సెల్యూట్ చేశారు. అనంతరం సీఐ సుధాకర్ మాట్లాడుతూ బదిలీలో భాగంగా కావల్ నుండి తెనాలి రావడం జరిగిందని అన్నారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు తామెల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. అక్రమాలు, అరాచకాలు పాల్పడితే సహించేది లేదని, ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని సీఐ సుధాకర్ వివరించారు. నేను ఈరోజు కావల్ తెనాలి 2 టౌన్కి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గతంలో నేను కావలిలో ఇన్స్పెక్టర్గా చేశాను, మరి నేను సిఐడిలో చేయడం జరిగింది. ఈరోజే వచ్చి ఎలక్షన్ నిమిత్తం ఐజీ గారు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తెనాలి ప్రజలకు మీకు ఏ సమయంలోనైనా కావాలన్నా పోలీస్ స్టేషన్ తరఫున మేము మీకు సహాయం అందించగలం. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా మీకు ఏ సమయంలో అయినా మమ్మల్ని సంప్రదించవచ్చు. ట్రాఫిక్ సమస్య అయితేనేమి, శాంతి భద్రతల సమస్య అయితేనేమి, మరి ముఖ్యంగా అందరూ కూడా సెల్ఫ్గా వాళ్ళ యొక్క సెక్యూరిటీ ముఖ్యం కాబట్టి ఏది ఉన్నప్పటికీ కూడా మీ పరిధిలో ఉన్నది మీరు చేసిన తర్వాత మమ్మల్ని సంప్రదించగలరు. మేము ప్రతిదీ కూడా మేము
24/7 మీకు అవైలబిలిటీలో ఉంటామని తెలియజేస్తాం. ఈ నెల 29వ తేదీ నుండి తెనాలిలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో జరగనున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణావతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తొలి రోజైన సోమవారం సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు బాలస్వామి తెలియజేశారు. శనివారం తెనాలి తాలూకా హైస్కూల్లో బాలస్వామీజీ మీడియాతో మాట్లాడుతూ గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో ఈ నెల 29వ తేదీన తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. యావత్ భక్త జనావళి కార్యక్రమంలో పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మను ఆశీస్సులు పొందాలని అన్నారు. కార్యక్రమ భాగంగా 28వ తేదీ ఆదివారం తెనాలి మార్కెట్ సెంటర్లోని రామాలయం నుండి తాలూకా హైస్కూల్ వరకు శోభాయాత్ర జరుగుతుందని వివరించారు. ఈ గోవిందనామ జపయజ్ఞ పూర్ణావతి కార్యక్రమాన్ని మన అందరం కూడా నిర్వహించుకుంటున్నాం, తెలిసిందే విషయము. ఈ కార్యక్రమం ముందు రోజు అనగా 28వ తారీఖు ఆదివారము సాయంత్రము 4:35 మార్కెట్లో గల కోదండరామస్వామి ఆలయం నుండి గాంధీ చౌక్ నుండి కనికాపరమేశ్వర అమ్మవారి దేవస్థానం మీదుగా తాలూకా హై స్కూల్కి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని రథోత్సవాన్ని అలాగే చాలా విశేషంగా అంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో కోలాట నృత్య ప్రదర్శనలతో స్వామివారిని ఈ యొక్క తిరువీధుల్లో ఊరేగింపు చేయాలని సంకల్పం చేశాము. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామోత్సవానికి విచ్చేసి స్వామివారిని సేవించి స్వామివారి యొక్క అనుగ్రహము అలాగే ఆ రోజు స్వామివారి యొక్క అల్పాహార ప్రసాదాన్ని భక్తులకు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని విచ్చేసి స్వామివారి కృప పొందవలసిందిగా కోరుచున్నాం. కార్యక్రమంలో సాలిగ్రామ మండల ట్రస్ట్ చైర్మన్ వంబూరు వెంకటకృష్ణమూర్తి, సభ్యులు ముద్దాగుప్త నమణయ్య, కోనా నాగేశ్వరరావు, గోపు ప్రభారాణి, దత్తపీఠం గుంటూరు శాఖ సభ్యులు సీతారామిరెడ్డి, సుస్మిత, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. పూజ్యశ్రీ బాలస్వామివారు ప్రజ్ఞానంద స్వామివారి సరస్వతి స్వామివారి పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు ఈ ఆధ్యాత్మిక చింతనలో పరిడివిల్లాలని ముందు ఈ తెనాలి పట్టణంలో అనేక వేల జపయజ్ఞాలు జరిపించే విధంగా ఆ భగవంతుని పూజ్య గురుదేవులను కోరుకుంటున్నాం. జై గురుదత్త. శ్రీ అవధూత దత్తపీఠం మైసూరు పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు నడిపించే గుంటూరు దత్తపీఠం శాఖ నుంచి ఈ భగవద్గీత పారాయణ మహాయజ్ఞంలో ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ జరిగినా స్వామివారి తరపున ఈ భగవద్గీత పారాయణాలు చేయడానికి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళటానికి స్వామీజీ వారి ఆజ్ఞ అయింది. కాబట్టి పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామివారి ఆజ్ఞ మేరకు వారి అనుమతి మేరకు వారు ఆహ్వానించిన మీదట మేము ఇక్కడ స్వామీజీ పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి భక్త బృందం ఈ 29వ తారీఖు జరిగే సంపూర్ణ భగవద్గీత కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేస్తామని ఆ స్వామీజీ ఆశీస్సులతో కోరుకుంటున్నాం. జై గురుదేవ్. సైబర్ నేరాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెనాలి తాలూకా ఎస్ఐ చిరుమామిల వెంకటేశ్వర్లు ప్రజలకు పలు సూచనలు చేశారు. శనివారం తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల జరుగుతున్న సైబర్ నేరాలపై తెనాలి రూరల్ ఎస్ఐ చిరుమామిల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రెస్ నెంబర్తో వచ్చేటువంటి కాల్స్ను ఏమాత్రం లిఫ్ట్ చేయొద్దని చదువుకునే విద్యార్థులు యువకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వచ్చిన ఎస్ఎంఎస్లపై జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే ఓపెన్ చేయాలని, అనుమానం వస్తే ఓపెన్ చేయొద్దని తెలిపారు. రేటింగ్ చేస్తే డబ్బులు వస్తాయంటూ సైబర్ నేరగాలు మోసం చేస్తున్నారని, అందువల్ల రేటింగ్ యాప్లను నమ్మొద్దని పేర్కొన్నారు. డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డులు బ్లాక్ అయినాయని, మెసేజ్లు కానీ ఫోన్లు కానీ వచ్చిన యెడల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెనాలిపట్నం పరిసర ప్రాంత ప్రజలు సైబర్ నేరగాళ్లకు ఎరగా మారొద్దని, ఇప్పటికే ఇటువంటి కేసులు 3 నమోదయ్యాయని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి భాగంలోనూ ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు చొచ్చుకుపోయే పరిస్థితి కాబట్టి తెలిసి తెలియక దయచేసి మీరు ఆ పాపప్ ఎస్ఎంఎస్లు కానీ తర్వాత అదేవిధంగా ఈ యొక్క ఏదైతే లింక్స్ ఉంటాయో ఈ స్పామ్ లింక్స్ ఉంటాయో ఆ స్పామ్ లింక్స్కి మీరు దయచేసి రియాక్ట్ అవ్వద్దు, యాక్సెప్ట్ కొట్టొద్దు. వాళ్ళు ఒక్కొక్కసారి మీకు ఫోన్ చేసి ఈ యొక్క క్యూఆర్ కోడ్ వచ్చింది మీరు యాక్సెప్ట్ చేయమంటారు ఆన్లైన్లో. మీరు వన్స్ ఒక క్యూఆర్ కోడ్ కనుక ఓకే అని కొట్టారా మీ అకౌంట్లో ఉన్నటువంటి మొత్తం డబ్బు కూడా జీరో బ్యాలెన్స్ వితిన్ సెకండ్స్లో జరిగిపోతుంది. కాబట్టి ఓటీపీలు కానీ ఈ ఆన్లైన్ ఉన్నటువంటి ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ యాక్సెప్టేషన్ ఉందో అవి కానీ దయచేసి మీరు మోసగాళ్ళకి ఎరగా మారొద్దని, మోసపోవద్దని చెప్పి దయచేసి చెప్తున్నాం. ఇలాంటి ఏమైనా జరిగితే దయచేసి మా దృష్టి తీసుకురావాలి. దీని మీద కూడా మేము ఈ నెలలోనే 3 కేసులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎన్నో ఇష్యూస్ మా దృష్టికి వస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా ప్రజానీకాన్ని తెలియపరిచి అప్రమత్తం చేసిన బాధ్యతగా మా పై అధికారుల ఆదేశాల మేరకు ఈ విషయం మీ సందేశం మీకు తెలియపరుస్తున్నాం. దయచేసి గమనించగలరు. తెనాలి నియోజకవర్గంలో 2,64,869 ఓటర్లతో ఓటర్ల తుది జాబితాని ప్రకటించినట్లు తెనాలి తహసీల్దార్ కొడాలి రవిబాబు తెలిపారు.
తెనాలి తహసీల్దార్ కొడాలి రవిబాబు శనివారం హెచ్సివి ప్రతినిధితో మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ఓటర్ల జాబితాపై ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తమ కార్యాలయానికి సంప్రదించాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీలు అందించిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పరిశీలించినట్టు తెలిపారు. మనము బిఎల్ఏల ద్వారా కానీ లేకపోతే వాళ్ళు ఉన్న కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి అక్కడ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ పెట్టుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికైనా ఎప్పటికైనా డూప్లికేట్ కానీ లేదా ఏమైనా వివరాలు తెలుసుంటే మాత్రం అక్కడ బిఎల్ఓల ద్వారా బిఎల్ఓలకి ఇవ్వాల్సిందిగా యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఇవ్వాల్సిందిగా తెలియజేయండి. ఇప్పుడు వాళ్ళు మీకు ఇచ్చినటువంటి లిస్టులో ఒకే డోర్ నెంబర్ మీద ఒక 10-20 ఓట్లు అట్లా ఉన్నాయని చెప్పి మనకు 10 ఓటర్స్ అబవ్ అనేది ఒక ప్రాసెస్ జరిగింది. అంటే ఇది గత 20, 30, 40 ఇయర్స్ నుంచి కూడా అదే ఓటర్స్ అదే డోర్ నెంబర్లతో వస్తున్నాయి. అయితే దాన్ని ఒక గుర్తించడం జరిగింది. 10 ఓట్లకు మించి ఉన్నటువంటి కుటుంబాలు అంటే మన తెనాలిలో వచ్చి 1105 ఫ్యామిలీస్లో 16,000 ఓటర్స్ ఉన్నారు. అంటే ఉదాహరణకి అపార్ట్మెంట్స్లో ఉంటారు, ఒక 40 అపార్ట్మెంట్స్ ఉంటే ఇంటికి 4 వేసుకున్నా కూడా 160 ఓట్లు ఉంటాయి. ఒకే డోర్ నెంబర్తో అంటే ఆ అపార్ట్మెంట్కి ఏ డోర్ నెంబర్ తీస్తారో దాంతో ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనకు సంగం జాగర్మూడిలో ఎస్టీ కాలనీ ఉంది. వాళ్ళకి డోర్ నెంబర్ లేకపోవడం వల్ల కొత్తగా ఓటు చేర్చుకున్న వాళ్ళు 1-1 అని పెట్టుకొని మొదట ఎప్పుడో ఇచ్చారో అదే కొనసాగించారు. ఇవన్నీ కూడా మనం సిస్టమ్ ఐడెంటిఫై చేసి దాన్ని మనం గుర్తించి ఇమ్మీడియట్లీగా మనము వాళ్ళందరి చేత సుమారుగా 9,000 పైన మనకు కరెక్షన్స్ ద్వారా వాళ్ళందరికీ ఓటు హక్కు డోర్ నెంబర్ మార్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన తెనాలిలో మనకు ఓటర్ లిస్ట్ ప్రకారం ఇప్పటికి వచ్చిన ప్రకారం అయితే ఒక 5 పోలింగ్ స్టేషన్ 5 కుటుంబాలకు మాత్రమే 10 ఓటర్స్ ఎబవ్ ఉన్నాయి. కారణం ఏంటంటే అందులో ఫస్ట్ 150, 160 ఉన్నప్పుడు కరెక్షన్ చేయటం వల్ల అది ఇదే రివిజన్లో తీసుకోలేకపోవడం జరిగింది. కాబట్టి అవి ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 5 ఓటర్స్ కూడా ఆల్రెడీ అప్లై అయితే చేస్తున్నాము. రిడ్రెస్ చేసేదానికి నెక్స్ట్ సమ్మర్ మనకు ఎలక్షన్కి ఏదైతే ముందర ఇస్తుందో అప్పుడు రిడ్రెస్ చేసి సంగీత జగద్గురు సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో తెనాలి పట్టణంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సేవా సమితి కన్వీనర్ కెవి రామకృష్ణ తెలిపారు. శనివారం తెనాలి బోస్రోడ్లోని శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో నిర్వాహకులు ప్రోగ్రాం రోజును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెవి రామకృష్ణ మాట్లాడుతూ శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో 2 రోజుల పాటు శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. 28వ తేదీన చెన్నైకి చెందిన శాంతిల సుబ్రహ్మణ్యం వేణుగానం, 29వ తేదీన హైదరాబాద్కు చెందిన శ్రీధర్ చేత గాత సంగీత కచేరీ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. మన తెనాలిలో బోస్రోడ్లోని వాసవి కన్యకా బ్రహ్మశ్రీ దేవస్థాన ప్రాంగణంలో రేపు ఎల్లుండి అనగా 28వ తారీఖు 29వ తారీఖుకు మరియు 30వ తారీఖు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు సంగీత జగద్గురు సేవా సమితి మరియు త్యాగరాయ గానసభ ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇక్కడ తెనాలిలో. ఈసారి విశేషం ఏంటంటే అయోధ్యలో రామప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఈ కార్యక్రమాలు జరగడం కూడా చాలా విశేషంగా ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో రేపటి రోజున ప్రఖ్యాత విదుష్యమణి శాంతలా సుబ్రహ్మణ్యం వేణుగాన కచేరీ ఏర్పాటు చేయబడింది. ఎల్లుండి శ్రీధర్ తుంబూర్ అకాడమీ సంబంధించిన వ్యక్తి హైదరాబాదు ఆయన యొక్క గాత్ర కచేరీ జరుగుతుంది. ఎల్లుండి 30వ తారీఖున ఉదయం ఇదే ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి గుడి ప్రాంగణంలో త్యాగరాయ గానసభ తరపున త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనల గోష్ఠి గానం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి అందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. అందరికీ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాను. జై శ్రీరామ్. త్యాగరాజ గానసభ ఆధ్వర్యంలో 30వ తేదీ శ్రీ త్యాగరాజస్వామి 57వ ఆరాధనోత్సవం జరుగుతుందని గానసభ నిర్వాహకులు ఏ ధన్వంతరి వివరించారు. కార్యక్రమంలో షేక్ వెంకటేశ్వర సాహెబ్, వెచ్చా కృష్ణకిషోర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ త్యాగరాజ సద్గురు సమితి త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాన్ని సంగమిత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం కూడాను. అట్లాగే రేపు ఎల్లుండి అంటే 28, 29 తేదీల్లో సాయంత్రం పూట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఉన్నటువంటి సభా పురవేదిక మీద సంగీత కచేరీలు, అట్లాగే 30వ తేదీ ఉదయం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో ఉన్నటువంటి రమాసైతి సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సంగీత సేవా సమితి త్యాగరాజ గానసభ తరపున పంచరత్న గోష్ఠిని గానం జరుగుతుంది. శ్రీ మాడభూషి శ్రీ నరసింహాచారి గారు వారి శిష్య బృందం చేత ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయడానికి వస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా తెనాలి పుర ప్రజలు, సంగీతాభిమానులు, సంగీత ప్రముఖులంతా కూడా విచ్చేసి
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఏపీ సిపిడిసిఎల్ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 తేదీలలో విద్యుత్ శాఖపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ తెనాలి డివిజన్ ఈఈ వివి చిరంజీవి తెలిపారు. ఏపీ సిపిడిసిఎల్ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 తేదీలలో విద్యుత్ శాఖపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ తెనాలి డివిజన్ ఏఈ వివి చిరంజీవి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొనదలిచిన విద్యుత్ వినియోగదారులు ముందుగా తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. వినియోగదారుల అభిప్రాయాన్ని విద్యుత్ నియంత్రణ మండలి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని ఏఏ చిరంజీవి పేర్కొన్నారు. ఈ ప్రతి సంవత్సరం కూడా ఏపీఆర్సీ వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు పబ్లిక్ హీరింగ్స్ అని ప్రజాభిప్రాయ సేకరణని కండక్ట్ చేస్తారు. దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా టారిఫ్ ఆర్డర్ ఎలా ఉండాలి, ఇళ్ళకే విద్యుత్ ఛార్జీలు ఎలా ఉండాలి, కమర్షియల్కి ఎలా ఉండాలి, అట్లా అన్నమాట. ఇండస్ట్రీస్కి ఎలా ఉండాలి, రకరకాల కేటగిరీస్కి విద్యుత్ ఛార్జీలు ఎలా ఉండాలి, ఆదాయ వనరులు కానీ డిపార్ట్మెంట్లో ఎక్స్పెండిచర్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు లెక్క చూస్తారు ప్రతి సంవత్సరం. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా 29, 30, 31 తేదీల్లో బహిరంగ విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖపట్నం నుంచి కండక్ట్ చేస్తారు. అది మార్నింగ్ 10:30 నుంచి 1 గంట వరకు, మళ్ళా 2 o'clock నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. దానిలో పార్టిసిపేట్ చేయాల్సిన అనుకున్న వాళ్ళు ఇప్పటికే వాళ్ళ యొక్క పేర్లని నమోదు చేసుకుని ఉన్నారు. నమోదు చేసుకున్న వాళ్ళకి ఏంటంటే టైం కేటాయిస్తారు. ఏ తారీఖున వీళ్ళు ఎప్పుడు వీళ్ళకి అవకాశం ఇస్తారు. ఆ ఇచ్చిన అవకాశం అప్పుడు వీళ్ళు తమ యొక్క అభిప్రాయాలను కానీ సూచనలు కానీ తెలియజేయాలి. ఈ నెల 28వ తేదీన స్వర్గీయ నన్నప్రేని వెంకట్రావు వర్ధంతి విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభా పురస్కారాలను అందజేయనున్నట్లు కళాశాల కరెస్పాండెంట్ నన్నప్రేని సుధాకర్ తెలియజేశారు. ఈ నెల 28వ తేదీ స్వర్గీయ నన్నప్రేని వెంకట్రావు వర్ధంతి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల వ్యవస్థాపక దినోత్సవంను పురస్కరించుకుని ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు కళాశాల కరెస్పాండెంట్ నన్నప్రేని సుధాకర్ తెలిపారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఉన్నత ఆశయాలతో స్వర్గీయ నన్నప్రేని వెంకట్రావు కళాశాలను స్థాపించారన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు విద్యను అందిస్తూ కళాశాల వేలాది మందికి అండగా నిలిచిందన్నారు. స్వర్గీయ వెంకట్రావు వర్ధంతి కళాశాల వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనందబాబు, నన్నప్రేని రాజ్ కుమార్లు హాజరు కానున్నట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ కె రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఆదివారం కళాశాలలో జరగనున్న కార్యక్రమంలో విద్య, క్రీడా తదితర రంగాల్లో ప్రతిభను చాటిన వారికి ప్రతిభా పురస్కారాలు అందజేయటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పట్టణ ప్రముఖులు, అధ్యాపకులు విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ అజయ్, మారుతు సీతారామయ్య, విశ్రాంత కామర్స్ అధ్యాపకులు సాంబశివరావు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఒకటే ధ్యేయం. ఒకప్పుడు 1954వ సంవత్సరంలో ఈ కళాశాల స్థాపించినప్పుడు బడుగు బలహీన వర్గాలకి, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళకి విద్యా సేవ అందించాలి అనే ధ్యేయంతో ఈ కళాశాల స్థాపించబడింది. 44వ వర్ధంతి జరుగుతుంది. ఇప్పుడు 44 సంవత్సరాలు, 43 సంవత్సరాలు గడిచిపోయినాయి. 44వ సంవత్సరంలో వెంకట్రావు గారు చనిపోయిన తర్వాత మేము ఆయన గుర్తుంచుకోవడానికి వీలుగా ఈ ప్రాంతంలో ఆయన చేసిన సేవల్ని, విద్యారంగంలో ఆయన చేసిన సేవల్ని, క్రీడారంగంలో ఆయన చేసిన సేవల్ని, ఇవన్నీ కాకుండా ప్రజలకు సేవా తత్పరతతో వారి బాగోగుల గురించి, అభివృద్ధికర కార్యక్రమాల గురించి మరి అవన్నీ గుర్తుపెట్టుకోవటానికి, ఈ తరానికి కూడా తెలియజేయడానికి వీలుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. పెద్దలు ముఖ్యులైనటువంటి చీఫ్ గెస్ట్గా రాజాగారు, ఆల్పాటి రాజాగారు, నక్కా ఆనందబాబు గారు, నన్నప్రేని రాజ్కుమార్ గారు మరి కాలేజీకి గెస్ట్గా వస్తున్నారు. దీంతోపాటు మా కళాశాలలో ఫౌండర్స్ డే సందర్భంగా సార్ పేరు మీద అలాగే ప్రతిభా పురస్కారాలు, మెరిట్ స్టూడెంట్స్కి అవార్డ్సు, స్పోర్ట్స్ అవార్డ్సు ఇవన్నీ కూడా
డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. భారతదేశ సాహితీ సంపదలైన వేదాలపై సమగ్ర పరిశీలన చేసి తాళ్లూరి శివరామకృష్ణ అందించిన రచనలు మానవ సమాజానికి మార్గనిర్దేశకాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. భారతదేశ సాహితీ సంపదలైన వేదాలపై సమగ్ర పరిశీలన చేసి తాళ్లూరి శివరామకృష్ణ అందించిన రచనలు మానవ సమాజానికి మార్గనిర్దేశకాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మహర్షి వ్యాసపీఠం వేదాలయ ఆధ్వర్యంలో తాళ్లూరి శివరామకృష్ణ రచించిన వేదోపనిషత్ గీతలుపై అవగాహన సదస్సు సమీక్షా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అతి గొప్ప సాహిత్యమైన వేదాలపై తాళ్లూరు శివరామకృష్ణ సమగ్ర పరిశీలన చేశారని అన్నారు. అటానమీ ఆఫ్ యోగా, వేద గీత, మహర్షి దయానందుని సందేశం అనే అంశాలను ప్రస్థానత్రయంగా వేదోపనిషత్ గీతలు రచించడం అభినందనీయమన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన యోగాపై వేదాలకు తరలి వెళ్ళండి అని పిలుపునిచ్చిన మహర్షి దయానందులపై వేదాల్లోని లోతైన అంశాలపై తాళ్లూరి శివరామకృష్ణకు ఉన్న పరిజ్ఞానానికి వేదోపనిషత్ గీతలు ఒక నిదర్శనమని అన్నారు. సమాజంలో అరుదుగా ఉండే ఇటువంటి రచయితలు రాసిన సాహిత్యాన్ని ఆదరించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త రేటా మాజీ డైరెక్టర్ డాక్టర్ చందు సాంబశివరావు మాట్లాడుతూ సాహిత్యం సమాజంలో ఒక భాగమని, సమాజాన్ని సాహిత్యం దిశానిర్దేశం చేస్తుందని అన్నారు. సమాజంలోని అందరికీ అవగాహన కాని పలు లోతైన అంశాలను సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చి వారికి పరిజ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో తాళ్లూరి శివరామకృష్ణ రచనలు చేయటం తెలుగువారి అదృష్టమని అన్నారు. సభను ప్రారంభించిన ఆచార్య శకల తాళ్లూరి మాట్లాడుతూ తమ తండ్రి శివరామకృష్ణ చిన్నతనం నుండి తమకు సంపద కన్నా జ్ఞానమే ప్రధానమని బోధించేవారని అన్నారు. తమ తండ్రి రచనలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదివితేనే అర్థమవుతాయని అన్నారు. రచయిత తాళ్లూరి శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలోని అతి గొప్ప సాహిత్యమైన వేద సాహిత్యం పట్ల చాలా మంది భారతీయులకు అవగాహన లేదని, వేద సాహిత్య విలువను ప్రజలకు తెలియజేస్తూ వేద సాహిత్యం పట్ల వారికి అవగాహన కలుగు చేయాలనే సంకల్పంతో రచనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మహర్షి వ్యాసపీఠం వేదాలయ సభ్యులు జాస్తి చలమేశ్వర్ను శాలువాతో సత్కరించి వేదోపనిషత్ గీతలు గ్రంథాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంపటి సత్యనారాయణ, ఆచార్య విఠలరావు, దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి, మహాత్మా గాంధీ శాంతి సేవ ఆశ్రమం నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, మొవ్వ సత్యనారాయణ, అయినాల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లివ్స్ విత్ దట్ అన్నమాట. ఈ ఫిలాసఫీయే ఆయన లైఫ్. ఈ నాలెడ్జ్ ఏ యూనివర్సిటీలోనూ దొరకంది. అట్లాంటిది నాకు ఇచ్చారు ఆయన. ప్లస్ మీరు ఎంత సంపాదించినా డబ్బు కానీ పదవి కానీ అవన్నీ దానికన్నా ఆనందమైంది ఈ నాలెడ్జ్ ఇచ్చారు ఆయన. ఎవరు చెప్పలేదు. తెలిసిన వాళ్ళు ఏదో ఒక రకంగా తెలియని వాళ్ళకి చెప్పకపోతే ఆ విషయం కనుమరుగైపోతుంది కదా. ఐ థింక్ ఈ ప్రస్థానంతో భారతదేశం ఒకప్పుడు ఎంతో తెలివి కలిగిన, ఎంతో నాలెడ్జ్ బేస్గా ఈ ప్రపంచానికి విశ్వగురుగా నిలిచినటువంటి భారతదేశం మన గ్రంథాలని మనమే అర్థం చేసుకోవడంలో, మన సంస్కృతిని మనమే కాపాడుకోవడంలో మరి మనం నిజంగా ఫెయిల్ అయినట్టే. నాకు ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు నాకు నిజంగా నాకు అనిపించింది ఏంటంటే, అరే ఒక 500-600 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల క్రితం మన వాళ్ళు అంత జ్ఞాన సంపద కలిగిన వాళ్ళు ఈ దేశంలో ఉంటే మరి అక్కడి నుంచి ఎక్కడో ఇది సరస్వతికి ప్రియమైన పుత్రులు మన డాక్టర్ గారి లాగా ఒకళ్ళు ఇద్దరు మిగిలిరేమో కానీ మిగతా వాళ్ళకి దాదాపుగా అందుబాటులో లేవు. చాలామంది ఈ దేశంలో దాన్ని మామూలు జనానికి అందించడానికి ప్రయత్నం చేసి పేదలకు అర్థమయ్యే భాషల్లో, తెలుగులోనూ ఇంకో భాషలోనూ ఇంగ్లీష్లో రాసిన వారు ఉన్నారు, విదేశీయులు ఉన్నారు. ఏమిటంటే కొందరికి ఆ కోరిక మిగులుతుంది, మనం తెలుసుకున్నది పక్కవాళ్ళకు కూడా తెలియజేద్దాం, వీళ్ళు బాగు చేద్దాం పక్కవాడిని అనేది. ఎవడు బాగుపడతాడు అనేది వేరే సంగతి, వాడి ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా వాడే ప్రయోగం విద్యాబుద్ధులు నేర్పమని చెప్పి ఒక ప్రయోగం ఉంటుంది. విద్య ఒకటే నేర్పమని, విద్యతో కూడా బుద్ధి కూడా నేర్పమని చెప్పి ఉంటుంది. పాత రోజుల్లో చెప్పేవారు. మేము స్కూల్కి వెళ్ళేప్పుడు, నాకు 70 దాటిపోయిందండి, మేము స్కూల్కి వెళ్ళేప్పుడు కూడా దానివల్ల ఎంత ఉపయోగపడింది, ఎంతో లాభపడ్డాము అనేది పక్కన పెట్టేస్తే
మోరల్ అని చెప్పి ఒక క్లాస్ ఉండేవారు. ఇంకో రోజు 1 గంట 2 గంటలు మోరల్ ఏదో చెప్పేవారు. వినేవాడు లేనివాడు లేదు. అందులో వినదాంట్లో ఎంత వంట పట్టింది అనేది వేరే విషయం. కొన్ని విషయాలు కుటుంబంలో చెప్పేవారు. ఇది పెద్దలు, ఇది మంచి, ఇది చెడు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్రావూరు పార్క్ వాకర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీలలో విజేతలుగా నిలిచిన ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులను కళాశాల యాజమాన్యం శనివారం అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్రావూరు పార్క్ వాకర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీలలో విజేతగా నిలిచిన ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులను కళాశాల యాజమాన్యం శనివారం అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కళాశాలకు చెందిన ఎం అనుష్క, జ్యోత్స్న, విఠల్ నాగేశ్వర్, జె సాయినాథ్, పి రామతేజ రెడ్డిలను కళాశాల సీఈఓ ఉమామహేశ్వరరావు, డీన్ శివనారాయణలు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని పోటీ పరీక్షల్లో పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మల్లేశ్వరి, ఏఓ షమీం తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం చిలువూరు షాదీఖానాలో 2వ విడత జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుగ్గిరాల మండల ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపాని ముఖ్య అతిథిగా విచ్చేశారు. దుగ్గిరాల మండలం చిలువూరు షాదీఖానాలో శనివారం 2వ విడత జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపాని హాజరయ్యారు. ముందుగా వైద్యుల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంతోష్ రూపాని మాట్లాడుతూ జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మండల గ్రామాల్లో ప్రతివారం నిర్వహిస్తున్నామని అన్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు క్యాంపును కొనసాగించి వచ్చిన వారికి పరీక్ష నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొచ్చి గ్రామాల్లో 104 ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, జిల్లా బీసీఎల్ అధ్యక్షుడు దానబోయిన వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు వడ్డేశ్వర రజనీకాంత్, ఈఓపీఆర్డీ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, కుర్రా సీతారామయ్య, కాల్వ మోహన్ రావు, వైద్యులు అహ్మద్ అబ్దుల్ రహమాన్, ఇందిరా, వివి కర్ణ, మహమ్మద్ అతియా, చంద్రశేఖరరావు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆరోగ్య సురక్ష అనేది మన జగనన్న మరి దేశంలో ఎక్కడా లేని విధంగా మనకి వైద్యానికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో మనందరికీ తెలుసు. మరి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకురావటమే కాకుండా మరి ప్రతి గ్రామంలో కూడా 104 వాహనంతో మరి ఆరోగ్య సేవలు అందిస్తూనే మరి ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహిస్తడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి వైద్యం ఇక్కడ స్పెషల్ డాక్టర్లు కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఏదైనా మరీ ఇబ్బందిగా ఉంటే వేరే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న హాస్పిటల్కి రిఫర్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి మీరు ఈ సేవల్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి ఆరోగ్యశ్రీలో కొత్తగా మనకి వైఎస్ఆర్ ఆరోగ్య సేవలు 25 లక్షల రూపాయల వరకు కూడా పెంచుతూ ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. జగనన్న ఈ ప్రోగ్రాం పెడతాం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పేదలకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటం వల్ల అందరూ ఈ ప్రోగ్రాం పాల్గొన్నారు, అందరూ చూపించుకుంటున్నారు. దుగ్గిరాల కొత్త పశు మార్కెట్ యార్డు ప్రాంగణంలో వైఎస్ఆర్ రాష్ట్ర 4వ విడత చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెనాలి కొత్త పశు మార్కెట్ యార్డులో శనివారం ఉదయం వైఎస్ఆర్ రాష్ట్ర 4వ విడత సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య అధ్యక్షత వహించారు. అనంతరం ఎమ్మెల్సీ హనుమంతరావు మాట్లాడుతూ దుగ్గిరాల మండలం 4వ విడత ఆసరా కింద 14,30,00,000 జమ చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 4 ఏళ్లలో 57,27,00,000 రూపాయలు డ్వాక్రా సంఘాల్లో జమ చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న పేదవారి జీవితాలు మార్పు తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని అన్నారు. గంజి చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 4 సంవత్సరాల 9 నెలల పాటు సుపరిపాలన అందించారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పథకాలను ఏ వర్గాలకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తూ అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. మండలంలో ఉన్న 1302 డ్వాక్రా గ్రూపులకు గాను 57,27,00,000 రూపాయలు అందించడం జరిగిందని అన్నారు. అనంతరం చెక్కును ఆవిష్కరించారు. తదుపరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపాని, జడ్పీటీసీ సభ్యులు మేకతోటి అరుణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వడ్డేశ్వర రజనీకాంత్, జిల్లా బీసీఎల్ అధ్యక్షుడు దానబోయిన వెంకటేశ్వరరావు, ఏపీఎం మహాలక్ష్మి, సర్పంచులు పలుకూరి మీరమ్మ, షేక్ అజీజున్, ఇత్తడి రమేష్, పార్టీ నాయకులు పలుకూరి శ్యాములు, షేక్ జానీ బాషా, ఎండీ బాజీ, తొమ్ముపూడి తాతారావు, గరిక రమేష్, తాడిపోయిన వెంకట్రావు, షేక్ కరీముల్లా, షేక్ అజీద్, ఆత్మకూరు నాగేశ్వరరావు, శశి, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది. సంవత్సరంలో మొత్తం 4 సంవత్సరాల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇచ్చినటువంటి డబ్బు అది. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం అంతా కూడా మీరు చూశారు. ఆయన పేదవాళ్ళ పట్ల చూపించినటువంటి కరుణ, పేదవాళ్ళు సమాజంలో ఉన్నారు,
వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావాలి. దానివల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. 1305 డ్వాక్రా సంఘాలు 4,17,00,000 రూపాయలు ఈ విడత మీ అందరికీ అందించారు. 4 విడతల్లో 57,37,00,000 మీ అందరి ఖాతాలలో గౌరవ ముఖ్యమంత్రి పేదల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఆసరా పథకం ద్వారా మీ కుటుంబాలకు అందించారు. మన ముఖ్యమంత్రి జగనన్న ఎక్కడ కూడా అవినీతి లేకుండా, లంచాలకు వివక్షతకు తావు లేకుండా మరి నేరుగా లబ్ధిదారు ఖాతాల్లో మరి నగదు జమ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. మరి ఎక్కడా కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నారు. పేదవాళ్ళుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్న పేదల మహిళలకు కూడా 4 విడతలుగా 4 దఫాలుగా మరి వాటిని రుణమాఫీ చేస్తామని ఏ విధంగా అయితే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చి విశ్వసనీయతకు మారుపేరుగా మరో అడుగు ముందుకేసి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున 4వ విడత సంబరాలు వైఎస్ఆర్ ఆసరా అనే ఈ స్కీమ్ కింద ఇక్కడికి విచ్చేసిన మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ నెల 29వ తేదీన పొన్నూరు నియోజకవర్గం వడ్లమూడి క్వారీ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలిరా సభకు దుగ్గ్యాల మండలం నుంచి విశేష సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దుగ్గ్యాల జంపాల కాంప్లెక్స్లో నిర్వహించిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు చెన్నుపాటి గాంధీ, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, మండల పార్టీ అధ్యక్షులు కేశవనేని శ్రీనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు తాళ్ళ అశోక్ యాదవ్, వెరిగల శ్రీ కృష్ణప్రసాద్, గద్దే వాసు, ఎండి జలాలుద్దీన్, దేవరపల్లి చంటి, కాకాబాబు, నోకతోటి రవి, ఏమేని కోటేశ్వరరావు, షేక్ బాషా, మోదుకూరు శ్రీనివాసరావు, మొలబట్టి ధనుంజయ, కేశవనేని వాసుబాబు, జంపాల నరేంద్ర, గరిక శ్రీనివాసరావు, మహిళలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం యువకుల పాదయాత్ర పూర్తయి ఏడాది కావడంతో కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అందరూ ఇక్కడ మండలంలో వివిధ గ్రామాల నుంచి కూడా అనేక మరి పార్టీ అధ్యక్షులు, సెక్రటరీలు ఉన్నారు. పార్టీ బలోపేతం అయి ఉంది. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆ యొక్క గ్రామాల నుంచి కూడా దాదాపు 5-6 వేల మంది ఆ యొక్క సభకు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు మంగళగిరి నియోజకవర్గం ఈ దుగ్గిరాల గ్రామంలో ఈ యొక్క మండల పార్టీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ గ్రామాల నుంచి అందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది కనుక వారికి ఏ యొక్క సదుపాయాలు కావాలో అక్కడికి రావడానికి వెహికల్స్ కనుక ఆ వెహికల్స్ని కూడా ఇక్కడ సమకూర్చుకోవడానికి ఈరోజు మండల పార్టీ అధ్యక్షురాలు నాయకత్వంలో ఇతర పెద్దలు అబద్దయ్య గారు ఉన్నటువంటి నాయకుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. రా కదిలిరా ప్రోగ్రాం గుంటూరు పార్లమెంటు పరిధిలో నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్న సభకి సన్నాహ సమావేశం మండల పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల నుంచి ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు అందరూ హాజరు కావడం జరిగింది. ముఖ్య అతిథిగా అబ్జర్వర్ గారిగా చెన్నుపాటి గాంధీ గారు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకుంటానికి మేమందరం కూడా కగలబద్దులై ఉన్నామని మరి మహిళాములు కానివ్వండి, యువత కానివ్వండి, మరి ప్రజానికం అందరూ కూడా ఈరోజు మరి బ్రహ్మరథం నారా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్న విషయం మనందరూ కూడా తెలుసు. ఏదైనా ముఖ్యంగా మనం ఈ రోజు ఈ సమావేశం పెట్టుకోవడం, రేపు రా కదిలిరా అనే బహిరంగ సభకి మరి దుగ్గిరాల మండలానికి భారీ ఎత్తున దాదాపు 5,000 మంది పరిశీలకు ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజల మీద దాష్టిక పరిపాలనని అంతమొందించడానికి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అనే పిలుపుతో రాష్ట్రం అంతా పర్యటన చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్.
ఈ నెల 29వ తేదీన పొన్నూరు నియోజకవర్గం వడ్లమూడి క్వారీ వద్ద జరగనున్న తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి 2 టౌన్ సిఐగా పదవి బాధ్యతలు స్వీకరించిన సిఐ ఏ సుధాకర్. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెనాలి రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.